నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సముద్ర తీరాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఇసుకపల్లి మైరన్ పోలీసుల ఆధ్వర్యంలో గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ జీబీఆర్ మధుసూదన్ రావు మార్గదర్శకత్వంలో డీఎస్పీ జి బాలిరెడ్డి పర్యవేక్షణలో సోమవారం కావలి పట్టణంలోని మద్దురుపాడు వద్ద ఉన్న డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మోకాలు లోపలికి కానీ ఇంకొంతమంది దాపునప్పుడు అలా 1, 2, 3 వర్షాల దాకా వెళ్ళిపోయారు. రెడ్ కలర్లో వాళ్ళకి సర్ప్రైజ్ చూపించడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి రిప్ కరెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని అనుకోండి. రిప్ కరెంట్ ఈ రిప్ కరెంట్ అనేది ఒకసారి మనిషిని కానీ అందులో ఆపుకుందంటే ఒక నిమిషంలో సుమారుగా 200 మీటర్స్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అందులోకి చిక్కుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా నేరుగా ఈత వచ్చారు. ఇట్లా నేరుగా ఒడ్డుకు రాకుండా ఏదో ఒక పక్కనకు ఈత కొట్టుకొని వెళ్తే రిప్ వచ్చి బయటికి తప్పుకొని వస్తారు. ఈత కొట్టుకున్న తర్వాత ఒడ్డుకు వస్తారు. అదే స్విమ్మింగ్ రాని అమాయకులు అయితే వాళ్ళు పాపం దుర్ఘటన పాలవుతారు. అందువల్ల